విశాఖపట్నం పోర్టులో పనిచేస్తున్న కార్మికుల భద్రత, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా అన్నారు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీని ఆయన సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా బాషా మాట్లాడుతూ, పోర్టు కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న హెల్పర్లు, కార్మికులు, ఉద్యోగుల భద్రత అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. భారీ యంత్రాలు, సరుకు నిర్వహణ వంటి ప్రమాదకర పనులు జరిగే పోర్టు పరిధిలో కార్మికులకు సరైన రక్షణ పరికరాలు, భద్రతా చర్యలు తప్పనిసరిగా కల్పించాలని సూచించారు. హెల్మెట్లు, సేఫ్టీ షూస్, గ్లోవ్స్ వంటి రక్షణ సామాగ్రి అందుబాటులో ఉంచడంతో పాటు సురక్షిత పని వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యానిదేనని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ రఫీ, బీజేఎంసీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఇయామ్, నిజాంపట్నం పోర్టు ఇన్ఛార్జ్ షేక్ బాజీ షరీఫ్ పాల్గొన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. కార్మికుల భద్రత, సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే పోరాటాలకు కూడా సిద్ధమని నాయకులు స్పష్టం చేశారు. పోర్టు అభివృద్ధితో పాటు కార్మికుల రక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా డిమాండ్ చేశారు. విశాఖపట్నం పోర్టులో పనిచేస్తున్న కార్మికుల భద్రత, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా అన్నారు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీని ఆయన సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా బాషా మాట్లాడుతూ, పోర్టు కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న హెల్పర్లు, కార్మికులు, ఉద్యోగుల భద్రత అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. భారీ యంత్రాలు, సరుకు నిర్వహణ వంటి ప్రమాదకర పనులు జరిగే పోర్టు పరిధిలో కార్మికులకు సరైన రక్షణ పరికరాలు, భద్రతా చర్యలు తప్పనిసరిగా కల్పించాలని సూచించారు. హెల్మెట్లు, సేఫ్టీ షూస్, గ్లోవ్స్ వంటి రక్షణ సామాగ్రి అందుబాటులో ఉంచడంతో పాటు సురక్షిత పని వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యానిదేనని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ రఫీ, బీజేఎంసీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఇయామ్, నిజాంపట్నం పోర్టు ఇన్ఛార్జ్ షేక్ బాజీ షరీఫ్ పాల్గొన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. కార్మికుల భద్రత, సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే పోరాటాలకు కూడా సిద్ధమని నాయకులు స్పష్టం చేశారు. పోర్టు అభివృద్ధితో పాటు కార్మికుల రక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా డిమాండ్ చేశారు.